ఓం మహాగణపతే నమః. రాహువు ఈ మాసంలో అంటే 2025 మే 18 నుంచి మనకు మీనరాశి నుంచి కుంభరాశిలోకి సంచారం చేస్తున్నాడు. ఈ యొక్క సంచారము అన్ని రాశుల వరకు ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ముఖ్యంగా మనకు 4 గ్రహాలు దీర్ఘకాలికంగా ప్రతి రాశి వారికి ప్రభావం చూపిస్తాయి. అందులో మనకు శని గ్రహము 2.5 సంవత్సరాలు, అదేవిధంగా గురుగ్రహము సంవత్సర కాలం పాటు, రాహు కేతు ఈ 2 గ్రహాలు 1.5 సంవత్సరం కాలం పాటు ఒక్కొక్క రాశిలో సంచారం చేస్తాయి. అంటే ఈ గ్రహాలు ఒక్కొక్క రాశి వారికి 1.5 సంవత్సరం వరకు ప్రభావం చూపుతూ ఉంటాయి. అందులో భాగంగా మనకి ఈ రాహు గ్రహము మీనరాశి నుంచి కుంభరాశిలోకి ఈ మాసంలో 18వ తేదీ రోజు మనకి గ్రహ యొక్క సంచారం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రాహు కుంభరాశిలో మనకు 1.5 సంవత్సరం వరకు ఉంటుంది. ఇక నుంచి ఏదైతే రాహు యొక్క ప్రభావం ఉందో అది అన్ని రాశుల వారికి ఆ ప్రభావంలో మార్పు అనేది జరుగుతుంది. అయితే ముఖ్యంగా రాహుగ్రహం గురించి కనుక ఒకసారి మనము గమనించినట్టయితే రాహుగ్రహము పాపగ్రహము. అయితే ఈ రాహుగ్రహం వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి ఫలితాలు కూడా కలుగుతాయి. అంటే కొన్ని పాజిటివ్ ఫలితాలు కూడా కలుగుతాయి. ఈ రాహుగ్రహం వల్ల ఏదైతే మనం చేయలేమో అది మనం చేయగలుగుతాము. అంటే ఒకవేళ రాహుగ్రహం కనుక మన యొక్క జాతకంలో కానీ లేదా గోచార రీత్యా కానీ మనకు అనుకూలంగా ఉన్నట్టయితే ఏదైతే మనం ఇన్ని రోజులు చేయలేమో, ఏదైతే మన వల్ల కాదు అని అనుకున్నామో అలాంటి గొప్ప గొప్ప కార్యాలు కూడా వీరు మొదలు పెట్టగలుగుతారు. వాటిని పూర్తి చేయడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. అందువల్ల రాహుగ్రహం యొక్క ప్రభావము, రాహుగ్రహం యొక్క సంచారం అనేది చాలా ముఖ్యమైనటువంటి గ్రహ సంచారంగా మనము భావించవచ్చు. అయితే ముఖ్యంగా ఇప్పుడు రాహు మనకి మీనరాశి నుంచి కుంభరాశిలోకి సంచారం చేస్తున్నాడు. ఇది కాలపురుషుని యొక్క కుండలిలో 11వ స్థానము, అంటే లాభస్థానము. అంటే లాభస్థానంలో రాహు యొక్క సంచారం అనేది జరుగుతుంది. ఇది ముఖ్యమైనటువంటి విషయము. అదేవిధంగా మనకు ఈ రాహు శని యొక్క రాశిలోకి సంచారం చేస్తున్నాడు. అంటే ఏంటి, మనకి ఏదైతే కుంభరాశి ఉందో కుంభరాశి శని యొక్క రాశి. అదేవిధంగా శని గ్రహము రాహుగ్రహానికి మిత్రత్వం ఉంటుంది. కాబట్టి రాహువు ఈ రాశిలో బలవంతుడుగా ఉంటాడు, చక్కటి ఫలితాలు అనేవి మనకి కలగజేస్తాడు. ఇక చూసినట్టయితే కుంభరాశి కూడా మనకు ముఖ్యంగా కుంభరాశి యొక్క ఫలితాలను కనుక మనం ఒకసారి గమనించినట్టయితే కుంభరాశి ఒక లోతైనటువంటి రాశి, అంటే డీప్ థింకింగ్ ఉన్నటువంటి రాశి. అదేవిధంగా వాయుతత్వ రాశి. ఈ రాహు కూడా ఎప్పుడు కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటాడనమాట. అంటే ఏదైతే సహజ సిద్ధంగా కాకుండా మరి ఒక ముఖ్యంగా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించే విధంగా ఉంటాడు. కాబట్టి ప్రజలందరూ అంటే ఎవరైనా అన్ని రాష్ట్రాల వారు ముఖ్యంగా ఏదో కొత్త విషయాన్ని నేర్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది, కొత్త విషయాల గురించి ఆలోచించేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొత్త టెక్నాలజీస్ కూడా, ఇప్పుడు మనం ఏదైతే ఏఐ అనుకుంటున్నామో లేదా ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీస్, ఇలాంటివి కొత్త కొత్త టెక్నాలజీస్ కూడా ఈ 1.5 ఇయర్ లోపల అందరూ నేర్చుకోవడం లేదా వాటి వైపు ఆసక్తి చూపించడం లాంటివి తప్పకుండా జరిగే అవకాశాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా సోషల్ నెట్వర్క్ అనేది పెరుగుతుంది. ఏదైతే ఇంకా సోషల్ మీడియా, సోషల్ నెట్వర్కింగ్ ఇలాంటివి చాలా పెరుగుతాయి. ఎందువల్లంటే మనకు 11వ రాశి ముఖ్యంగా నెట్వర్కింగ్ సంబంధించినటువంటి రాశి, స్నేహితులకు సంబంధించినటువంటి రాశి. అందులో రాహు అనేది మనకు సంచారం జరుగుతుంది. కాబట్టి ఈ సోషల్ మీడియా, సోషల్ నెట్వర్కింగ్ లాంటివి కూడా చాలా ఎక్కువగా అయ్యే అవకాశాలు కూడా మనకి ఈ రాహుగ్రహం వల్ల కలుగుతాయి. ఓవరాల్గా చూసినట్టయితే ఈ రాహుగ్రహం యొక్క సంచారము కుంభరాశిలో చాలా చక్కగా ఉంటుంది. శని రాశి కాబట్టి ఈ రాహుగ్రహానికి అనుకూలమైనటువంటి రాశిలోనే సంచారం అనేది జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఈ రాశి యొక్క మనకు రాహు యొక్క సంచారము. అయితే ఈ సంచారము 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దాము. మేషరాశి వారికి రాహు గ్రహం యొక్క సంచారము లాభస్థానంలో జరుగుతుంది. కాబట్టి వీరికి చాలా బెటర్మెంట్గా ఉంటుంది. సోషల్ నెట్వర్క్ అనేది తప్పకుండా మేషరాశి వారికి పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు అనేవి మేషరాశి వారికి ఈ రాహుగ్రహం యొక్క సంచారము వల్ల తప్పకుండా మెరుగుపడతాయి. ముఖ్యంగా స్పిరిచువల్ అంటే ఏదైతే రాహుగ్రహము మనకు మీనరాశి నుంచి కుంభరాశిలోకి సంచారం చేస్తుంది. కాబట్టి మీనరాశి మనకు 12వ రాశి కాబట్టి స్పిరిచువల్ రాశి. ఇది మనకు 11వ రాశి అంటే ఏంటంటే ఫైనాన్స్కి సంబంధించినటువంటి రాశిలోకి సంచారం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా మేషరాశి వారికి ఫైనాన్స్కి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. సడన్
గా మీకు వెల్త్ అనేది వస్తుంది, అంటే ధనలాభం కలుగుతుంది. అది కూడా ముఖ్యంగా సోషల్ నెట్వర్కింగ్ వల్ల కానీ ఫ్రెండ్స్ వల్ల కానీ అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ అనేవి మేషరాశి వారికి తప్పకుండా ఈ రాహు యొక్క సంచారం వల్ల కలుగుతాయి. అదేవిధంగా పంచమంలో కేతు ఉన్నాడు కాబట్టి ఈ ముఖ్యంగా మేషరాశి వారు లవ్ లైఫ్ అంటే ఏంటంటే మనకు సంబంధాలు బాంధవ్యాలు లేదా వివాహ సంబంధించినటువంటి విషయాలు, ప్రేమ సంబంధించినటువంటి విషయాల్లో కాస్త ఇబ్బందులు, చిన్న చిన్న సమస్యలు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త మేషరాశి వారు జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క పిల్లలను సంతానం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క అభిప్రాయాలను సంతానం పైన రుద్దకుండా ఉండే ప్రయత్నం చేయండి. ఎందువల్లంటే దానివల్ల పంచమ స్థానంలో కేతువు కాబట్టి దానివల్ల మీరు చిన్న చిన్న సమస్యలు పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సంతాన విషయంలో జాగ్రత్తగా ఉండండి. వారికి తగినంత ఫ్రీడమ్ ఇచ్చే అవకాశం ఉన్నట్టయితే మంచి ఫలితాలు మీరు పొందుతారు. అదేవిధంగా ఓవరాల్గా చూసినట్టయితే మేషరాశి వారికి లాభస్థానంలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి చాలా చక్కటి ఫలితాలే అధికంగా మీకు గోచరిస్తున్నాయి. అయితే ఈ రాహుగ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఎటువంటి రెమెడీస్ చేసుకోవడం వల్ల మనకు ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయో ఒకసారి చూసినట్టయితే, ముఖ్యంగా గోమాతకి గడ్డిని తినిపించడం వల్ల, అంటే గ్రీన్ గ్రాస్ తినిపించడం వల్ల ఈ రాహు వల్ల కలిగేటటువంటి ఫలితాలు మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. అంటే గోమాత సేవ చేయడం వల్ల మనకు రాహు వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇక చూసినట్టయితే నల్లని బ్లాంకెట్స్ మనము బీదలకు దానం చేయడం వల్ల కూడా మనకు రాహుగ్రహం వల్ల కలిగేటటువంటి ఫలితాలు, ఏదైతే చెడు మనకు ఫలితాలు అనేవి తొలగిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు ముఖ్యంగా ఈ రాహుగ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో, అంటే అవసరమైనటువంటి వారికి ఈ విద్యకు సంబంధించినటువంటి వస్తువులు, అంటే ఏదైనా పుస్తకాలు కానీ, పెన్నులు కానీ, పెన్సిల్ కానీ అలాంటివి దానం చేయడం వల్ల కూడా మనకు రాహుగ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇంకా చూసినట్టయితే ముఖ్యంగా ఈ రాహుగ్రహ బీజ మంత్రము మనము 108 సార్లు కనుక ప్రతిరోజు పఠించినట్టయితే ఏదైతే మనకు రాహుగ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఆ బీజ మంత్రం కనుక మనం చూసినట్లయితే ఓం భ్రాం భ్రీం బ్రౌం సహ రాహవేన్ నమః అనేటటువంటి బీజ మంత్రము 108 సార్లు మనకు సూర్యాస్తమయం తరువాత కనుక పఠించినట్టయితే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. దీని ద్వారా రాహు వల్ల కలిగేటటువంటి చెడు ఫలితాలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అయితే ఉపవాసాలు ఉండేవారు కూడా ముఖ్యంగా మనము ఆదివారం కనుక ఉపవాసం చేసినట్టయితే వీరికి రాహుగ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగించుకోవచ్చు. ఇంకా చూసినట్టయితే ముఖ్యంగా మీరు ఆల్కహాల్ సేవించేటటువంటి అలవాటు కనుక ఉన్నట్టయితే వాటిని తగినంతగా, అంటే ఎంత మీకు సాధ్యమైనంత వరకు వాటిని మానుకోవడం మంచిది. ఒకవేళ మానుకొని పరిస్థితులు కనుక ఉన్నట్టయితే ఎంత తక్కువగా సేవిస్తే అంత ఉత్తమమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇవి స్థూలంగా మనము ఏదైతే రాహుగ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి చేసుకోవాల్సినటువంటి పరిహారాలు. ఇక మనం గమనించవలసింది ఏంటంటే, మీ యొక్క జన్మ జాతకంలో కనుక చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే, రాహు యొక్క స్థితి చాలా చక్కగా ఉన్నట్టయితే మీకు గోచారంలో రాహుగ్రహం యొక్క ప్రభావము అంతగా అనుభవంలోకి రాదు అని గుర్తించండి. ఇవి స్థూలంగా మనకి రాహుగ్రహం యొక్క కుంభరాశిలో సంచారం చేయడం వల్ల కలిగేటటువంటి ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.